రష్యా చమురు కొనుగోలు చేస్తూ యుక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తున్నారు అనే కారణంతో భారత్పై అమెరికా గతంలో 50% సుంకాలు విధించింది. అయినా భారత్ మిత్రదేశానికి అండగా నిలబడాలి అని నిర్ణయించుకుంది. అదే టైంలో జాతీయ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని రష్యా చమురు కొనుగోళ్లు ఆపలేమని తేల్చి చెప్పేసింది. ఈ విషయంలో భారత్ రాజీ పడకపోవడంతో ట్రంప్ సర్కార్ సుంకాల తగ్గింపు విషయంలోనూ వెనక్కు తగ్గలేదు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహం మార్చారు. భారత్పై ఒత్తిడి పెంచి ఉపయోగం లేదని భావించిన ట్రంప్ రష్యా చమురు రిఫైనరీలను టార్గెట్ చేశారు. ఈయూతో కలిసి రష్యాలోని చమురు రిఫైనరీస్పై ఆంక్షలు విధించడం ప్రారంభించారు. ఈ ఆంక్షలను ఈ నెల 21 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నారు. దీంతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రష్యా చమురు కంపెనీలు కాస్త వెనక్కు తగ్గక తప్పడం లేదని తెలుస్తోంది. భారత్కు ఎగుమతి చేస్తున్న డిస్కౌంట్ చమురును తగ్గించుకోవాలని రష్యా ఆయిల్ రిఫైనరీస్ నిర్ణయించాయి. అక్టోబర్ నెల ఆరంభ వారాలతో పోలిస్తే చివరి వారానికి భారత్కు ఎగుమతి చేస్తున్న చమురును రోజుకు 1.95 మిలియన్ బ్యారెళ్ల నుంచి 1.19 మిలియన్ బ్యారెళ్లకు తగ్గించినట్లు అంతర్జాతీయ వెసెల్ ట్రాకర్ క్లిపర్ డేటా చెబుతోంది. ఈ మేరకు రష్యా చమురు రిఫైనరీలు రోజ్నెఫ్ట్, లూక్ ఆయిల్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరో నెల రోజుల్లో మరింత క్లారిటీ వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ను రష్యా చమురు కొనకుండా ఆపేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమైన ట్రంప్ ఇప్పుడు ఆ దేశ చమురు రిఫైనరీస్ను టార్గెట్ చేయడం ద్వారా ఆ పనిని విజయవంతంగా పూర్తి చేస్తున్నట్టు అర్థమవుతోంది. అదే జరిగితే భారత చమురు రిఫైనరీలు ఇప్పుడు రష్యా కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే దుబాయ్తో పాటు ఇతర గల్ఫ్ దేశాలను ఈ విషయంలో సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అమెరికా నుంచి కూడా చమురు దిగుమతులు పెంచే అవకాశాలున్నాయి.